సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవానికి శుభ సమయం ఆసన్నమైంది. ఆలయానికి అభిముఖంగా శోభాయమానంగా ఏర్పాటు చేసిన చలువ పందిళ్లలో కళ్యాణ మండపం పలు రకాల పుష్పాలు, కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఉభయ దేవేరులతో స్వామివారి పరిణయ ఉత్సవానికి శుభముహూర్తం సమీపిస్తున్న వేళ అంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఫిబ్రవరి 4 నుంచి 13 వరకు జరిగే స్వామివారి దివ్య కళ్యాణ ఉత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సకినేటిపల్లి మండలం అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్దమవుతోంది. ప్రతి ఏడాది మాఘ శుద్ధ సప్తమి రోజున ప్రారంభమై మాఘ బహుళ పాడ్యమితో స్వామివారి ఉత్సవాలు ముగుస్తాయి. ఈ వేడుకలను కనులారా చూసేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఫిబ్రవరి 7న రాత్రి 12:55 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 8న మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం, 12న ఉదయం చక్రవారి సముద్ర స్నానం నిర్వహిస్తారు. ఇక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా మొగల్తూరు రాజవంశీయులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది అదే రాజవంశీకులు శ్రీ రాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహదూర్ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి హాజరై పట్టు వస్త్రాల్ని సమర్పిస్తారు. ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవాలు 4/2/2025 మంగళవారం నుంచి స్వామివారి వార్షిక తిరుగు కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా రథసప్తమి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ 4/2/25 మంగళవారం రోజు రాత్రి రథసప్తమి సందర్భంగా స్వామికి సాయంకాలం విశేషాచరణానంతరం ముద్రగాలంకరణ కార్యక్రమంతో స్వామివారిని పెండ్లి కుమారుడుగాను, అమ్మవారిని పెండ్లి కుమార్తెగా చేయ కార్యక్రమం శ్రీకారం చుట్టబడుతుంది. అలాగే గురువారం రాత్రి స్వామివారి విశేషాచరణానంతరం ధ్వజారోహణ కార్యక్రమంతో యక్షసేన పూజ, పుణ్యహవచన అంకురార్పణ కార్యక్రమంతో స్వామివారికి సప్తాహనిక దీక్ష అనగా 7 రోజుల పాటు వైకాన సాగమ ప్రకారంగా సప్తాహనిక దీక్షతోటి స్వామివారి కళ్యాణ ధ్వజారోహణ కార్యక్రమంతో శ్రీకారం చుట్టబడుతుంది. అలాగే 7/2/2025 శుక్రవారం రాత్రి 12:55 మృగశిర నక్షత్రయుక్త వృశ్చిక లగ్న మందు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా భక్తజన సందోహం మధ్య లక్షలాది మంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా ఏర్పాట్లు తిరుగుగా సాగుతున్నాయి. అలాగే 8/2/2025 శనివారం మధ్యాహ్నం 2:05 గ్రామంలో గల మాడవీధుల్లో రథోత్సవ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరగబడుతుంది. ఈ యొక్క 2 కార్యక్రమం సుమారుగా 2-3 లక్షల మంది భక్తులు హాజరవుతున్న దేవస్థానం వారు అంచనా వేస్తున్నారు. అలాగే 12/2/2025 శనివారం ఉదయం 8:05 సముద్రం వద్ద గల స్వామివారికి చక్ర స్నాన కార్యక్రమం అనగా అవబృహదోత్సవ కార్యక్రమంతో స్వామివారి ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. అంతర్వేది మాడవీధుల్లో సూర్యవాహనం, చంద్రప్రభ వాహనం, హంస వాహనం, శేష వాహనం, పంచముఖ ఆంజనేయ స్వామి వాహనాలలో స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ తీర్థ మహోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ బి కృష్ణారావు ఆధ్వర్యంలో అమలాపురం ఆర్డీఓ, కొత్తపేట డీఎస్పీ పర్యవేక్షణలో ఆలయ సత్యనారాయణ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. క్యూలైన్లు, సముద్ర స్నానం ఆచరించే చోట బారికేడ్ల నిర్మాణంతో సహా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి అక్షింతలు భక్తులకు పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీసులు తగిన భద్రతా చర్యల్ని తీసుకుంటున్నారు. దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి అంతర్వేది పుణ్యక్షేత్రం నుంచి మనం మాట్లాడుతున్నాం. ఈ సంవత్సరం స్వామివారి కళ్యాణం 4వ తారీఖు నుంచి ప్రారంభించబడి 13వ తారీఖు వరకు కొనసాగుతుంది. 7వ తారీఖున స్వామివారి కళ్యాణం అత్యంత అంగరంగ వైభవంగా ఇక్కడ జరపబడుతుంది. సుమారు 4 లక్షల మంది ఇక్కడ ప్రజలు వీక్షిస్తారని మా అంచనా ఉంది. ఈ సంవత్సరం శ్రీ దేవవర ప్రసాద్ గారు రాజనియోజక శాసనసభ్యులు అంతర్వేది కళ్యాణాన్ని ప్రత్యేకమైన దృష్టితో చూడటం జరుగుతుంది. ఇక్కడ అనేకమైన మార్పులు గతానికి ఇప్పటికి చేయడం జరిగింది. బస్సు సౌకర్యాలు గతంలో మలికిపురం ఆగి రావడం జరిగేది. ఇప్పుడు అలా కాకుండా సుదూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా అంతర్వేది క్షేత్రంలో వచ్చి
భక్తులు వీక్షించుకునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమిటంటే సముద్రం బీచ్ రోడ్డున పారాగ్లైడింగ్ అని చెప్పి ఆకాశంలో విన్యాసాలు, అదే రకంగా పుష్కర ఘాట్ వద్ద స్పీడ్ బోట్లు ఎటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభించబడింది. అదేవిధంగా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ జోన్ ఒకటి 7 ఎకరాల ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా శానిటేషన్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వాటర్ సమస్య రాకుండా తలెత్తకుండా ఈ కార్యక్రమాన్ని చేయడానికి దేవరప్రసాద్ గారు ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ ఇక్కడ నియమించడం నన్ను చైర్మన్గా నియమించడం కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నవనారసింహ క్షేత్రాల్లో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అంతర్వేది. ఇక్కడ వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామి గురించి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. కృతయుగం ఆరంభంలో సృష్టికర్త రుద్రయాగం చేయడానికి సాగర సంగమ తీర ప్రాంతమైన అంతర్వేదిని వేదికగా నిర్ణయించాడట. యాగ రక్షణకు శ్రీ నీలకంఠేశ్వరుణ్ణి ప్రాణప్రతిష్ఠ చేసినట్లుగా పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా కృతయుగంలో రక్త విలోచనుడనే రాక్షసుడి సంహారం కోసం వశిష్ఠ మహర్షుల వారు ప్రార్థిస్తే వారి ప్రార్థనా పూర్వకంగా ఇక్కడ స్వామివారు ప్రత్యక్షమై రాక్షస సంహారం జరిపించిన తర్వాత అంతర్ధానమవుతూ ఏం కావాలో కోరుకోమంటే ప్రతినిత్యం అర్చన రూపంలోనూ శాంత స్వరూపంగానూ కావాలని చెప్పి వశిష్ఠ మహర్షుల వారు తూర్పుముఖంగా ప్రార్థించగా వారికి అభిముఖంగా స్వామివారు ఇక్కడ ఉద్భవించడం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. నాలుగో తారీఖు నుండి మాఘమాసంలో అత్యంత వైభవంగా జరిగిపోయే అంతర్వేది స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. 7వ తారీఖు రాత్రి స్వామివారి కళ్యాణం, అలాగే 8వ రథోత్సవం, 12వ తారీఖున పౌర్ణమి స్థానాలు స్వామివారి చక్రవారి స్థానాలు, అలాగే 13వ తారీఖున తెప్పోత్సవం జరుగును. ఎంతో అద్భుతంగా జరిగే ఈ ఫెస్టివల్ విషయంలో ఈసారి గౌరవ శాసనసభ్యులు దేవరప్రసాద్ గారు ఎంతో బాధ్యతగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని శానిటైజర్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని ఈ కార్యక్రమం ప్రారంభించారు. అలాగే ఈసారి తీర్థ మహోత్సవాలకు ఉత్సవ కమిటీ చైర్మన్గా దిర్సాల బాలాజీని ఎన్నుకున్నారు. ఆయన ఎమ్మెల్యే గారు ఈ విషయంలో పూర్తి శ్రద్ధతో ఎంతో బాధ్యతగా స్వామివారి కళ్యాణం